కరెంటు కోతలు ఉండొద్దు, కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దు, తాగునీటి కొరతను అధిగమించాలి, వేసవికి ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకోవాలి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూడు ఎట్లా ఉంది కథ. ఆయన ఆదేశించి కేకే ఇంటికి వచ్చిండు బోధిందామని. కేకే ఇంటికి వచ్చిండో లేదో ఆడ కరెంటు పోయింది, 3 సార్లు పోయింది కరెంటు. ఇక చూపిస్తాగు మీకు. ఇంకా ఇక అన్నిట్లలో అదేనా వార్త, ప్రధానమైన వార్త. కరెంటు కోతలు ఉండొద్దు, ఈనాడు భజన, సేమ్ భజన. ఇంకోటి ఏది ఎక్కడ ఇల్లు లేదా, ఇగో కరెంటు పోవద్దు, నీరు కొరత రావద్దు, సేమ్. మళ్ళీ ఇది కూడా నీళ్లు కరెంటు ప్రాబ్లం రావద్దు, అన్నిట్లలో సేమ్. పిఆర్ఓ మన సీఎం పిఆర్ఓ ఇచ్చేటువంటి డ్రామా ఇదంతా, కానీ సేమ్ ఇదే ఉంటుంది కథ. మూడిట్లలో గిరే వార్త. కానీ అసలు వాస్తవం ఏందయ్యా అంటే, ఇగో ఈయన ఇక్కడికి వచ్చి కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆడ ఉన్నప్పుడు కేకే ఇంటికి రేవంత్ రెడ్డి 3 సార్లు పవర్ కట్ అయిపోయిందంట. రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కొద్ది గంటలకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడానికి కేకే ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో 3 సార్లు కరెంటు పోయింది. ఇక కరెంటు పోతే చూడట ఫోన్లు మాట్లాడుతారు వాళ్ళు, అన్న కరెంటు ఏమేమి ఇజ్జత్ పోతుంది మీడియా వాళ్ళు చూస్తే అని చెప్పేసి. రేవంత్ రెడ్డి నీ మాటకి ఎంత వాల్యూ ఉందో చూసినావా? కుక్కలు కూడా దేక్తలేవు అధికారులు. అసలు అమ్మ కాంగ్రెస్ పార్టీ రే అధికారం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా కట్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే బంద్ చేసి రైడా, బీఆర్ఎస్ నాయకులు చెప్తేనే బంద్ చేసి రాడా. సిగ్గుండాలి చెప్తాందుకు, ఇంకా మాట్లాడే ఎడబడతాడ, సిగ్గిపోతుంది అనవసరంగా. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో లేవు, నువ్వేం మాట్లాడి నడుస్తాందుకు, అధికారంలో వస్తున్నావు. ఏమైనా కానీ తిరిగి నీ దగ్గరికే వస్తుంది, అది అర్థం కావట్లేదు నీకు. ఇప్పుడు 3 నెలలే అయిపోయింది, ఇంకా సంవత్సరం దాకా నువ్వు కూసో. నీకు అసలు కుర్చీ మీద కూర్చోవాలంటే కిందంగా నిప్పులు పెట్టి కూర్చున్నట్టు ఉంటుంది కథ. ఏం మాటలు అనుకున్నావు, తమాషా అనుకున్నావా? తొక్కుతా, మెడల పెగలేసుకొని తిరుగుతా, నేను పులిని, అమరాబాద్లో పుట్టిన పులిని, అమరాపాలు పులిని అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. గట్ల ఉండదు అధికారము, అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయడం అంటే గట్ల ఉండదు రేవంత్ రెడ్డి. ఇలా చంద్రబాబు నాయుడు రేపాడ ఓడిపోయినాక ఇక నీకు కుక్కలు చింపేసిన ఇస్తారా కదా నీ బతుకు. ఆడ మోడీని వీక్తా ఉంటాడు, ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఓటుకు నోటు కోసం దొరికినటువంటి ఒక వ్యక్తి కింద మనం పనిచేయాలన్నటువంటి ఆలోచన కూడా వస్తుందంట వాళ్ళకి. ఇంకా రేపు ఎట్లా ఉంటుందో చూడు కథ. సో గిట్లా నువ్వు ఎన్ని భజన చేయించుకొని రాసినా ఒక్క ఫోటో చాలు. నువ్వు గింత తాటికాంత అక్షరాలు పెట్టి రాపించిన ఈ వెలుగు అనేటువంటి పత్రికలో, ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలల్లా, ఇగో ఈనాడు అనేటువంటి పత్రికలల్లా ఈ ఒక్క ఫోటో చాలు. ఈ ఒక్క ఫోటో చాలు నీ పత్రిక మొత్తానికి. నువ్వు ఇన్ని 100 కోట్లు పెట్టి ప్రింట్ చేసి ఇంత ప్రచారం చేసుకున్నానికి ఈ ఒక్క ఫోటో నీ భాగవతాన్ని బర్బాద్ చేసి పడేయడానికి. సో కాబట్టి ఇక బంద్ చేసుకో, నువ్వు ఈ పిఆర్ స్టార్ట్లు బంద్ చేసుకొని నిమ్మలంగా ఏమైనా అక్కడికి వచ్చే పనులు ఏమంటే చెయ్యి, లేకపోతే అనవసరంగా అదైపోతావు. ఇక కేకే ఇంట్లో సీఎం చీకట్లో చర్చలు, చీకట్లనే చేసుకోరి. ఇంకా అల్లుకొక పేరు మంచి సమయం దొరికిందని అంటే మంచి హగ్గించుకుంటే అయిపోవు.